విదేశాల్లో వైద్య ఉద్యోగ అవకాశాలు మరియు ఇంటర్న్షిప్ల కోసం ఇప్పుడే సంప్రదించండి యార్కుడ్ ఇంటర్నేషనల్ 99% ప్లేస్మెంట్ గ్యారంటీ. సలార్ దేశంలో ఇప్పుడు ఎక్కడ చూసినా ఇదే మాట. ఇక మన తెలుగు రాష్ట్రాల్లో ఫ్యాన్స్ ఊగిపోతున్నారు. రెబల్ స్టార్ ప్రభాస్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో నటించిన మూవీ కావడంతో విపరీతమైన హైప్ ఏర్పడింది. తాజాగా విడుదలైన రిలీజ్ ట్రైలర్ తో అభిమానులు పిచ్చెక్కిపోయారు. దీంతో మూవీ ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఈగర్లీ వెయిటింగ్ చేస్తున్నారు. అడ్వాన్స్ బుకింగ్ కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో చిత్ర బృందం గుడ్ న్యూస్ చెప్పింది. హైదరాబాద్ లోని సంధ్య థియేటర్ లో బుకింగ్స్ ఓపెన్ చేసినట్లు ప్రకటించింది. అంతే, టికెట్ల కోసం హాల్ బయట కిలోమీటర్ల మేర క్యూ కట్టారు. ఈ సినిమా నైజాం రైట్స్ ను ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ దక్కించుకుంది. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా మెయిన్ థియేటర్లలో కూడా బుకింగ్స్ ఓపెన్ చేశారు. దాంతో టికెట్లు దక్కించుకునేందుకు ఫ్యాన్స్ పోటీ పడుతున్నారు. ఈ నేపథ్యంలో థియేటర్ల పరిసర ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడటంతో పోలీసులు కంట్రోల్ చేస్తున్నారు. ఇవాళ లేదా రేపటి నుంచి ఏపీలో కూడా బుకింగ్స్ మొదలు కానున్నట్లు సమాచారం. అలాగే టికెట్ రేట్ ను ₹50 వరకు పెంచుకోవడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇప్పటికే అమెరికాలో సలార్ బుకింగ్స్ రికార్డు కూడా సృష్టించాయి. ఇక నార్త్ ఇండియా, తమిళనాడు, కర్ణాటకలోను బుకింగ్స్ ఓపెన్ చేసిన క్షణాల్లోనే టికెట్లు అమ్ముడుపోతున్నాయి. ఇదిలా ఉంటే మూవీ యూనిట్ ప్రమోషన్స్ లో వేగం పెంచింది. ప్రశాంత్ నీల్ ఓ ఇంటర్వ్యూలో సలార్ సినిమా గురించి ఆసక్తికర కామెంట్ చేశారు. కేజీఎఫ్ కి చేసిన తప్పునే సలార్ కి కూడా చేశానంటూ చెప్పుకొచ్చారు. ఫైనల్ అవుట్పుట్ చూసి మార్పులు చేయాలా అని చూసుకోలేని పరిస్థితి తనదన్నారు. కేజీఎఫ్ కి అలానే అయిందని, ఇప్పుడు సలార్ కి అలాగే జరిగిందన్నారు. అయినా కానీ ఫైనల్ అవుట్పుట్ పై ఆనందంగానే ఉన్నానని పేర్కొన్నారు. అలాగే తనకు ఓసీడీ సమస్య ఉండటంతో ఎక్కువ కలర్స్ చూడలేనని, అందుకే తన సినిమాలు డార్క్ గా ఉంటాయని క్లారిటీ ఇచ్చారు. అంతే తప్ప కేజీఎఫ్ సలార్ కు సంబంధం లేదని స్పష్టం చేశారు. ఇక విడుదలకు ముందే మూవీ బిజినెస్ రికార్డ్ స్థాయిలో జరిగినట్లు తెలుస్తోంది. సినిమా ఓటీటీ రైట్స్ 160 కోట్లకు అమ్ముడైనట్లు సమాచారం. ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్ దీనిని దక్కించుకున్నట్లు ఫిలిం నగర్ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటి వరకు ప్రభాస్ నటించిన సినిమాలన్నింటిలో అత్యధిక ధర పలికిన సినిమాగా రికార్డు సృష్టించింది. ఇక ఈ సినిమాలో స్టార్ హీరోయిన్ శృతి హాసన్ ప్రభాస్ కు జోడీగా నటిస్తోంది. పృథ్వీరాజ్ సుకుమారన్, ఈశ్వరీరావు, జగపతి బాబు, టిన్ను ఆనంద్, రావు రమేష్ తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. హలో అండి, నేను మీ వెంకట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిట్స్. హాయ్, నేను మీ శ్వేత వర్మ. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిట్స్ తెలుగు. హలో, నేను మీ హమీదా. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిట్స్. Hey, this is Sumant Ashwin. Please subscribe to IG Telugu. కమెంట్ చేయండి, షేర్ చేయండి అండ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.